జనరల్‌గా నేనెందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు బేసిక్‌గా మీదెలా ఉంటుందంటే, వన్స్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు సర్టిఫైడ్ కాదు అనే దానికంటే గూడా పీపుల్ ఏంటంటే, ఎలా నేర్పిస్తున్నారు అని అని చెప్పేసి చూస్తారు. ఫస్ట్ వచ్చేసేస్తూ యెస్. ఉంటారు. కాకపోతే ఏంటంటే, యోగాలో డెఫినిట్‌గా సర్టిఫైడ్ కంపల్సరీ ఉండాలి. అండ్ మీరు నేర్పించేది గూడా నార్మల్ యోగా కాదు కాదు. కదా! యెస్. ఏరియల్ యోగా. ఏరియల్ యోగా. ఏంటి డిఫరెన్స్ నార్మల్ యోగాకి, ఏరియల్ యోగాకి? ఏరియల్ యోగా వచ్చేసి ఏందంటే మనకు కంప్లీట్‌గా స్ట్రెచ్ అవుతుంది బాడీ. హ్మ్. సో, మనకు కంప్లీట్‌గా ఏందంటే మనకు ఇంటర్నల్ పార్ట్స్ ఏదైతే ఉందో హ్మ్. మనకు అవి కంప్లీట్‌గా స్ట్రెచ్ అవుతుంటాయి మనకు. హ్మ్. సో, నార్మల్ యోగా ఏంటి అనంటే ఫర్ హెల్త్. హ్మ్. యోగ ఏ యోగా అయినా సరే హెల్త్ కోసం అండి. హ్మ్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే జనరల్‌గా ఒక 'రకుల్ ప్రీత్', ఒక 'పూజా హెగ్డే' ఇలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు ఏరియల్ యోగా అనేది బాగా ఫేమస్ అయిందంటే వాళ్ళ ఫాలోవర్స్ చూసి యెస్. అఫ్‌కోర్స్ యెస్. ఏరియల్ యోగా అనేది ఎప్పటినుంచో ఫేమస్. కాకపోతే ఏంటంటే మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు చూసినప్పుడు ఆటోమేటిక్‌గా అబ్బో! ఇదేదో స్పెషల్‌గా ఉంది. స్పెషల్‌గా. అసలు ఏంటిది అని గూగుల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏరియల్ యోగా. యెస్. సో, చాలా రోజుల తర్వాత మళ్ళీ రీసెంట్‌గా మీ స్టేటస్‌లో, మీ ఇన్‌స్టా రీల్స్‌లో నేను దాన్ని చూస్తూ ఉండడం జరుగుతుంది. ఓకే. బట్ ఏరియల్ యోగా అనేది అన్ని గ్రూప్స్ వాళ్ళు చేయడానికి ఓకేనా అది? ఐ మీన్ అంటే కొంచెం అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు. ఫ్లెక్సిబిలిటీని బట్టి ఉంటుంది. బాడీ బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి. ఫ్లెక్సిబిలిటీ. బికాజ్ కొందరు ఏజ్ ఎక్కువున్నా హ్మ్. వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. యాహ్! హ్యాండ్ స్ట్రెంత్ ఎక్కువుంటది వాళ్ళకు. హ్మ్. సో, అలాంటి వాళ్ళు చేయగలుగుతారు. ఓకే. ఓకే. కొందరు ఏజ్ తక్కువుంటది. కానీ బాడీ పెయిన్స్, నీ పెయిన్స్ ఉంటాయి. హ్మ్. అలాంటి వాళ్ళు చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఓకే. నేనంటాను ఎనీ యాక్టివిటీస్ స్ట్రెంగ్త్‌ని బట్టి ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, ఇంట్లో జనరల్‌గా చాలామంది సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటది. యెస్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు. బట్ మీకే మంత్లీ అమౌంట్ పే చేసి మీ దగ్గరికొచ్చి చేసేది కూడా డాన్సే కదా! యెస్. యెస్. అంటే ఇది కొంచెం ఫిట్‌నెస్ వేరియేషన్‌లో ఉంటది డాన్స్ అనొచ్చేసి. ఓకే. సో, కామన్‌గా అది చేసే డాన్స్‌కేంటంటే మనకు వెయిట్ లాస్ అనేది ఉండదు. హ్మ్. జనరల్‌గా అందరూ ఫిట్‌నెస్ దేనికోసం వస్తారంటే వెయిట్ తగ్గడం కోసమే వస్తారు. హ్మ్. డాన్స్ కోసం చాలా తక్కువ పీపుల్. వాళ్ళు వెయిట్ లాస్ కోసం చూడరు. హ్మ్. సో, నా దగ్గరికి మోస్ట్ ఆఫ్ ది వచ్చేదంతా వెయిట్ లాస్ కోసమే. ఓకే. సో, మనం ఏం చేస్తామంటే డాన్స్ కాకుండా ఇదే డాన్స్‌లో ఫిట్‌నెస్‌ని అనేది యాడ్ చేస్తాం. హ్మ్. సో, అవే స్టెప్స్ కొంచెం కార్డియో వర్కౌట్స్ అలాంటివి యాడ్ చేస్తూ సాంగ్స్ పైన చేపిస్తాం కాబట్టి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. ఓకే. ఓకే. ఆటోమేటిక్‌గా బర్న్ అయిపోతుంటాయి కాబట్టి వెయిట్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతారు. ఓకే. వెయిట్‌లో వేరియేషన్ రాకుండా 100% ఇంచ్ లాస్ అనేది 100% వస్తది. ఓకే. 100%. హ్మ్. ఇప్పుడు నా ఒపీనియన్ ఏమంటే లావు ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు. బాడీ షేప్ అనేది ఉండాలి. హ్మ్. అప్పుడేమవుతదంటే వుమెన్ చీర కట్టినా, ఏది కట్టినా చాలా అందంగా కనిపిస్తారు. రైట్? హ్మ్. ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం. ఎంత ఓవర్ వెయిట్ ఉన్నా సరే ఆళ్ళు అంతగా అనిపించరు. హ్మ్. బికాస్ ఆఫ్ బాడీ షేప్ ఉంటుంది హ్మ్. చక్కగా. హ్మ్. సో, అందువల్లే. సో, జుంబా కానీ ఇలాంటి డాన్స్ ఫిట్‌నెస్ ఏది చేసినా ఫిట్‌నెస్ వేరియేషన్ చేస్తే మనకు బాడీకి మంచి షేప్ వస్తుంది. ఓకే. హ్మ్. లైక్ అంటే ఇప్పుడు మీరొచ్చేసరికి అనుప గారు జనరల్‌గా చాలా మందికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా! సో, బాడీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, బాడీ తక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఏంటంటే జుంబా లాంటివి చేయాలి అంటే ముందు బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడే అది వర్కౌట్ అవుతుందేమో యెస్. కదా! యెస్. సో, మనం స్టార్టింగ్ వార్మప్ నుంచి తీసుకుంటూ వస్తాం గదా! హ్మ్. సో, వాళ్ళొక 20 మినిట్స్ వరకు మనము ఈక్వల్‌గా అందరూ క్యాచ్ అయ్యేలాగానే చేయిస్తాము. హుహు. 20 మినిట్స్ వరకు. హ్మ్. వాళ్ళు గూడా చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. హ్మ్. దెన్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇంటెన్స్ అనేది పెంచుతాం. హ్మ్. సో, దాన్ని బట్టి ఏమవుతుందంటే ఆల్రెడీ 20 మినిట్స్ ఇక్కడ వాళ్ళకి అలవాటయిపోయింది బాడీకి. హ్మ్. హ్మ్. ఆటోమేటిక్‌గా మనం ఇంటెన్స్ పెంచినా వాళ్ళు చేయగలుగుతారు. ఓకే. సో, అలాగా. జనరల్‌గా ఏంటంటే జుంబా అనేసరికి కొంతమంది కొన్ని ఇష్యూస్ ఉన్నవాళ్ళు చేయకూడదు అని చెప్పేసి హ్మ్. చెప్తూ ఉంటారు. అంటే హ్మ్. ఇప్పుడు నీ పెయిన్స్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, నెక్ పెయిన్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, ఇలాంటివి లేడీస్‌లో చాలా చాలా కామన్. ఉంటాయి. సో, వన్స్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళ బాడీలో రకరకాల వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. రకరకాల పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ని పెయిన్స్ ఉన్నప్పుడు వాళ్ళు జుంబా లాంటి వాటివి చేయొచ్చా? చెయ్యొచ్చు. కానీ నేనేమంటానంటే, వాళ్ళ డాక్టర్ సలహా తీసుకొని హ్మ్. జాయిన్ అవ్వమని జెప్తాను. వాళ్ళ హ్మ్. డాక్టర్ ఓకే అందంటే ఓకే. ఎందుకంటే, ఇంటర్నల్‌గా వాళ్ళకి ఎలా ప్రాబ్లమ్ ఉందనేది మనకు తెలీదు. బయటకు హ్మ్. చూడడానికి బాగా కనిపిస్తారు. ఇంటర్నల్ ఎంత వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, అది ఎంత పర్సెంటేజ్‌లో ఉందో మనకు తెలీదు. హ్మ్. సో, నేను నేనైతే డైరెక్ట్ చెప్తాను. మీ డాక్టర్ సలహా తీసుకొని జాయిన్ అయిపోండి అంటాను. అంటే సివియర్‌గా ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తాను. హ్మ్. రిమైనింగ్ చిన్న చిన్ననంటే ఆటోమేటిక్‌గా కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఓకే. హ్మ్. అండ్ ఇంకొకటి మీరు ఇన్‌స్టాలో పెట్టే రీల్స్ మేము చూస్తూ ఉంటాం. అంటే మీరు జుంబా చేస్తున్నప్పటికి కూడా దాంతో సంబంధం లేకుండా డాన్స్ రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి మంచి డాన్స్ యెస్. వీడియోస్ అనేవి చేసి పెడుతూ ఉంటారు. అండ్ దాంతో పాటు మీ ఎక్స్‌ప్రెషన్స్ కూడా బావుంటాయి. ఏదైనా యాక్టింగ్ కోర్స్‌లో ఏమైనా జాయిన్ అయ్యారా? లేదు. 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 అలా ఏం లేదు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం అంతే ఓకే. నాకు. డాన్స్ హ్మ్. అనేది ఇష్టం. ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని డాన్స్ అక్కడ, ఇక్కడ. అండ్ డ్రెస్సింగ్స్ నాకు ఐడియా ఉంది. ఎప్పుడో డాన్స్ బేబీ డాన్స్ వచ్చింది. హ్మ్. నేను ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా ఆ టైంలో. హ్మ్. ఒకసారి పార్టిసిపేట్ చేశాను దాంట్లో ఓకే. 2 టైమ్స్. ఓకే.
ఓహ్! అప్పట్లో మీరు పార్టిసిపేట్ చేసారా పార్టిసిపేట్ చేశాను 2 ఆ! టైమ్స్ పార్టిసిపేట్ చేశాను డాన్స్ బేబీ డాన్స్‌లో. ఓకే. ఓకే. అప్పుడు ఉదయ్ భాను గారు ఉండేదంతా. అవునవునవును. యెస్. సో, టీవీ ప్రోగ్రామ్స్‌లో కూడా పార్టిసిపేట్ చేశారు మీరు. సూపర్. సూపర్. అండ్ అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఇన్‌స్టా రీల్స్‌లో చూస్తే ఈవెన్ మీ డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు కట్టుకున్న చీర కూడా చాలా బావుంది. ఓహ్! థాంక్ యూ. బేసిక్‌గా ఏంటంటే మీ డ్రెస్సింగ్ చూస్తే నాకు అనిపిస్తూ ఉంటదనమాట. అంటే నేను రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాను కదా వీడియోస్. హ్మ్. లైక్ అంటే కట్టిన చీర కట్టకుండా, హ్మ్. వేసుకున్న డ్రెస్ వేసుకోకుండా అంటే ట్రెండ్‌కి చాలా దగ్గరగా మీరు డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఫాలో అవుతూ యెస్. ఉంటారు. ఇంట్లో సార్ ఓకేనా అన్ని డ్రెసెస్ కొనిపెట్టడానికి? అన్నీ ఇస్తారు. అన్నిటికి ఓకే. హ్మ్. కానీ ఏందంటే కొంచెం మేము స్లీవ్‌లెస్ కానీ హ్మ్. సో షార్ట్స్ కానీ వేయడానికి హ్మ్. అది అలా. ఓకేలే. హ్మ్. కాకపోతే ఏంటంటే జనరల్‌గా హస్బెండ్స్ ఎలా ఉంటారంటే వైఫ్ రెగ్యులర్‌గా బట్టలు కొంటుంటే ఏ హస్బెండ్ అయినా గాని అరుస్తూ హ్మ్. ఉంటారు. ఓకే. సో, మీ ఇంట్లో అలాంటి కండిషన్స్ ఏమి ఉండవా? అలా అంటే తను నేనేం చేస్తానంటే తెచ్చి ఫస్ట్ దాచుంచుతా. బయట చూయించనన్నట్టు. ఓకే. ఓకే. ఆ! దాచుంచేసి తర్వాత ఒక 2, 3 డేస్, 5 డేస్, 1 వీక్ తర్వాత మెల్లిగా బయటకు తీస్తాను. ఓకే. ఇదెప్పుడు కొనుక్కున్నావు అని అడుగుతారు. హ్మ్. లేదు మొన్ననే కొనుక్కున్నాను గదా! నీకు తెలీదా అని అంటా. పాపం. ఆ! సో, అలా కాంప్రమైజ్ అలా హ్మ్. చేసుకుంటూ వస్తున్నాను. హ్మ్. కానీ నేనెందుకు అలా కొనుక్కుంటాను అంటే బిఫోర్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి మా ఫాదర్ వచ్చేసి చిన్న హోటల్ అన్నట్టు. ఇప్పుడు మనకి విలేజెస్‌లో కార్నర్స్‌లో చిన్న టీ హోటల్స్ ఉంటాయి కదా! అవునవును. సో, అది అన్నట్టు. మా ఫాదర్ మాకు ఇలా ఏం కొనివ్వకున్నా మాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. హ్మ్. సో, నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను నేను. వావ్! నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒక హ్మ్. బ్రదర్ వచ్చేసి చెఫ్ వేరే కంట్రీలో ఉన్నాడు. ఇంకో హ్మ్. బ్రదర్ వచ్చేసి ఇక్కడే తనకు రెస్టారెంట్ ఉంది. మీ ఫాదర్ హోటల్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి మీ బ్రదర్స్ కూడా అలానే అలా నేర్పించారా? అంటే నేర్పియడం కాదు. వాళ్ళకదే ఇంట్రెస్ట్ వచ్చిందన్నట్టు. ఓకే. ఓకే. డ్యాడీకి సపోర్ట్ చేశారన్నట్టు వాళ్ళు. హ్మ్. హ్మ్. సో, ఇగ బిజినెసే బావుంది. హ్మ్. జాబ్స్ కన్నా బిజినెసే బావుందని అలా చేశారు. హ్మ్. నాకు టీచర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. హ్మ్. లెక్చరర్‌గా చెప్పాలి అలా అని చాలా ఇంట్రెస్ట్‌గా ఉండే. కానీ అబ్జర్వ్ చేశాను. అది మార్నింగ్ ఎళ్లి నైట్ వరకు ఫ్యామిలీనంతా వదిలిపెట్టేసి చేసే కన్నా ఈ బిజినెసే బావుందని నాకు అనిపించింది. హ్మ్. సో, దెన్ ఇంట్లో ఉండి చేస్తున్నారు కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పుడు యెస్. సో, అలా అని చెప్పేసి చిన్నగా ఏదో పాకెట్ మనీ కోసం స్టార్ట్ చేశాను జుంబా. సో, అదిప్పుడు నాకు ప్రొఫెషన్‌గా అయిపోయింది. హ్మ్. అప్పుడేదో ఎప్పటికైనా వదిలేస్తాలే జుంబా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అదే నాకు ఇన్‌కమ్‌నిస్తుంది ఇప్పుడు. హ్మ్. మంచి ఇన్‌కమ్. మంచి ఇన్‌కమ్. యెస్. ఇన్‌కమ్ అనే కంటే కూడా చాలా మంచి చాలా ఇన్‌కమ్ మంచి అనొచ్చు. ఇన్‌కమ్ ఇస్తుంది. కానీ అంటే డ్రెస్సింగ్ స్టైల్ అనేది అప్పుడు మీరు పూర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నప్పుడు బట్టలనేవి సరిగ్గా లేవు కాబట్టి ఇప్పుడు మీరు సంపాదించిన అప్పుడు నేను మనం మూవీస్‌కెళ్ళినప్పుడు డ్రెసెస్ చూస్తుంటే, ఇది వేసుకుంటే చాలా బావుండేది. ఇది ఉంటే బావుండేది. హ్మ్. నాకు అని చాలా ఉండేది. ఇంకొకటేంటంటే మనం 'పోకిరి' మూవీ చూసాం. 'పోకిరి' మూవీలో ఇలియానా గూడా హ్మ్. ఇలాగా డాన్స్ క్లాస్ తీసుకునేది. హ్మ్. అప్పుడు అనుకున్నది ఇలా ఉంటే అసలు ఇలా గూడా చెప్పొచ్చు. సేమ్ జుంబానే అక్కడ కూడా. అక్కడ గూడా. సో, అది అప్పుడు అనుకున్నాను. కానీ నేను అదే దారిలోకి వస్తానని తర్వాత కనిపించింది. ఆనాడు అలా అనుకున్నాను నేను అప్పట్లో. హ్మ్. ఇప్పుడు అదే దారిలో ఉన్నానులే అనుకున్నాను హ్మ్. అలాగా. సడెన్‌గా లైక్ అంటే అంతా బావుంది. ఫ్యామిలీ మొత్తం అంతా బావుంది. కాకపోతే ఏంటంటే లైఫ్‌లో ఆహ్, మీరు బాగా బతికిన డేస్ అంటే ఏమని చెప్తారు? చాలా ఆహ్, బావున్నాయి ఈ డేస్. అంటే ఇలాంటి డేస్ మేము ఇంత లగ్జరీగా బ్రతుకుతాం అనుకోలేదు. అనుకున్న డేస్ ఎప్పుడు? ఆఫ్టర్ లాక్‌డౌన్. ఆఫ్టర్ లాక్‌డౌన్. ఆఫ్టర్ లాక్‌డౌన్. హ్మ్. అందరు లాక్‌డౌన్ తర్వాత అందుకే మన లాక్‌డౌన్ తర్వాతనే బావుండే నాకు చాలా. హ్మ్. చాలా బావుండే. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వలన మళ్ళీ ఎక్కడ 2014లో ఏ పొజిషన్‌లో ఉన్నామో, మళ్ళీ అదే పొజిషన్‌లోకి రావాల్సొచ్చేసింది. హ్మ్. మరి గోల్డ్ అలాంటివేమైనా తీసేయాల్సిన అవసరం కూడా వచ్చిందా? అంటే నేను ఏమన్నానంటే, అలా తీయకూడదు. మనం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసుకుందాం. హ్మ్. ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దాం. కలిసి పని చేసుకొని, హ్మ్. అలా హార్డ్ వర్క్ చేసి వద్దామని. సో, హ్మ్. నేను అలా ఏం తీయలేదు. అలా హ్మ్. ఏం తీయకుండానే వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఇంకొకటేమైందంటే నేను ఇట్లా ఒక ఉయ్యాల నుంచి కింద పడి నాకు లెగ్ అండ్ హ్యాండ్ అనేది సివియర్‌గా పెయినొచ్చింది. ఎక్కువ స్ట్రెయిన్ అవుతే నాకు ఈ 2 అనేది నడవడానికి రాదు. ఎక్కువ ఇప్పటికియా? సేపు కూర్చున్నాననుకోండి ఇలాగా, హ్మ్. సడెన్‌గా లేచి నడవాలంటే నడవలేను. ఇప్పటికి? ఇప్పటికి స్టిల్. హ్మ్. కానీ నా లక్ ఏందంటే షూస్ మెత్తగా ఉంటాయి కాబట్టి, హ్మ్. సో, నేను అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతున్నాను. హ్మ్. అలా ఉంటే నేను చేయగలుగుతాను. హ్మ్. సో, బట్ అది. ఎలా అయినా అప్పుడు ఎలా ఎలా అయిందంటే సడెన్‌గా డౌన్‌ఫాల్ అయిపోయింది. ఇది ప్రాబ్లమ్ వచ్చేసింది నాకు. ఓహ్! లైఫ్‌లో కొన్ని బ్యాడ్ డేస్ అంటారు గదా! బ్యాడ్ డేస్ అంటారు గదా! ఒక్కటి గాదు. ఒకదాని తర్వాత అది అసలు వెంటనే ఒకదాని తర్వాత ఒకటి అట్లా వచ్చేసాయి. నేను వర్క్ చేయలేను. మనం ఇప్పుడు ఎంత ఇన్‌కమ్ ఉన్న తగ్గట్టు మనం ఈఎంఐస్ ఉంటుంటాయి. హ్మ్.
సో అలా ఈఎంఐస్ అన్నీ ఉన్నాయి. హ్మ్. కార్ ఉండేది, ఎంజీ హెక్టార్ ఉండేది కార్. హ్మ్. చూసేసాం. వద్దులే ఫస్ట్ మనము అన్ని ఈఎంఐస్ తగ్గించుకుందాం ఫస్ట్ హ్మ్. అని చెప్పేసి ఏవేవైతే ఉన్నాయో ఏం చేశారు ఫస్ట్ ఎంజే హెక్టార్? మా దగ్గర తీసేసాం, సేల్ చేసేసి ఓకే. మళ్ళీ బ్రిజా తీసుకున్నాము వెంటనే. హ్మ్. అదే అమౌంట్ వచ్చింది. తక్కువ అంటే అది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, ఆ! ఎంజీ హెక్టార్‌కి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. సో కాబట్టి ఇమీడియట్‌గా అది తీసేసి బ్రెజా తీసుకున్నాం. ఎందుకంటే హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఆ పెద్ద కార్‌ని తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ పెట్టాలన్నా హ్మ్. ఇబ్బందియే. హ్మ్. సో కాబట్టి సిటీలో మనకు మైలేజ్ ఎక్కువ ఇచ్చేది కావాలి కాబట్టి అని చెప్పేసి అలా బ్రెజా తీసుకొని మళ్ళీ మా హార్డ్ వర్క్‌ని కంటిన్యూ చేసాం ఇద్దరం కలిసి. మా హ్మ్. హస్బెండ్ నేను ఇద్దరం కలిసి అలా. హ్మ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.